హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మన స్టార్ మాలో అయితే మొదలవుతున్నాయి పార్ట్ 2. సో ఈ పార్ట్ 2 కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే మన తనూజ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీద చూడాలని చాలామంది ఆశగా ఉన్నారు కాబట్టి. సో ఇక తనూజ గారు స్టేజ్ మీదకి పిలిచిన వెంటనే మన శ్రీముఖి అయితే నువ్వు ఈ టాప్ 5లో ఎవరికి ఈ అవార్డు ఇవ్వాలని, లేకపోతే నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడగగానే కళ్యాణ్ పడాలా అని చెప్పడం భలే అనిపించింది కదా. ఎందుకంటే ఇక ఫ్రెండ్స్ అంటే ఇంకా అంతే కదా, ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడమే ఫ్రెండ్షిప్ అంటే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా ఫస్ట్ టైం స్టార్ మా పరివారంలో నాకు వచ్చిన మొదటి అవార్డు అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సో ఆ అవార్డుని చూపించడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఇది చాలా ప్రెస్టీజియస్ ఆ అవార్డుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రతిసారి రాదు కాబట్టి వాళ్ళ టాలెంట్కి కానీ వాళ్ళని గుర్తించి ఆ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన సన్నివేశం అనే చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరిని ఇదిగో కళ్యాణ్ పడాలా ఇదిగో తీసుకొని తన అవార్డుని ఇవ్వడం, అలాగే ఇద్దరితో ఒక స్టెప్ వేపించడం, మీ ఇద్దరిని చూస్తుంటే పాపులర్ జోడీ అవార్డు కూడా మీకు ఇద్దరికే ఇవ్వాలనిపించడం, ఇక మీ ఇద్దరు ఒక 2 స్టెప్పులు వేయండి కానీ ఇద్దరు డ్యాన్స్ వేస్తుంటే అలా అందరూ చూడడం, ఇలా సరదాగా సాగిపోతుంది ఈరోజు స్టార్ మా పరివారంలో. ఇక మీరంతా కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాగార్జున గారికి ఆయన డ్యాన్స్ అంటే చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న సాంగ్స్ అన్నిటినీ డ్యాన్స్ వేయడం, ట్రిబ్యూట్ లాగా చూపించడం, అలాగే మన శేఖర్ మాస్టర్కి అవార్డు రావడం. ఎందుకంటే ఎంటర్టైనర్గా ఆయనకి అవార్డు ఓన్లీ జడ్జి మాత్రమే కాదు, అన్ని రకాలుగా ఆయన అందరితో కలవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ప్రదీప్ గారు అయితే ఆడేసుకుంటారు మన శేఖర్ మాస్టర్ని. జడ్జెస్గా మాతో డ్యాన్స్ వేయమంటే అబ్బాయిలతో వేడి, కానీ అమ్మాయిలతో అయితే భలే వేస్తాడు. అయినా ఆయన జడ్జిమెంట్ ఇచ్చేది ఇద్దరు ఆడాళ్ళ మధ్య కూర్చుంటాడు కదా, చాలా హ్యాపీగా ఉంటాడు మా మాస్టర్ అని చెప్తూ ఉంటారు. ఇలా సరదాగా ఈ రోజు స్టార్ మా పరివారంలో మిగిలిన రిమైనింగ్ అవార్డ్స్ అన్నిటినీ పొందుకున్న వాళ్ళంతా ఎమోషనల్ స్పీచెస్ని కూడా చూడాల్సి ఉంటుంది. సో వాటి నుంచి మనమేం నేర్చుకోవాలో కూడా కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది లైఫ్లో. ఇక ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.